హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ మైటీ ఫిజిక్స్. నేను మీ శ్రీనివాస్ సార్. ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనే యూనిట్లో వచ్చే 2 మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. సో 7th క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఈస్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. సో లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఏంటి? సో డెఫినేషన్ చూస్తే ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ యూనిట్ మాస్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఫ్రమ్ సాలిడ్ స్టేట్ టు లిక్విడ్ స్టేట్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. సో అంటే ఒక యూనిట్ మాస్ ఉన్న సబ్స్టెన్స్ యొక్క సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి కన్వర్ట్ అవ్వాలంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్తే అది సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి మారుతుంది అనేది ఇక్కడ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. సో దానికి మనం ఒక డయాగ్రమాటిక్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో దీంట్లో నేను ఇక్కడ డ్రా చేసిన డయాగ్రామ్లో హారిజంటల్ యాక్సిస్ మీదేమో హీట్ యాడెడ్ తీసుకున్నాం, వెర్టికల్ యాక్సిస్ మీద టెంపరేచర్ తీసుకున్నాం. సో దీంట్లో మనకి ఇక్కడ ఇది మైనస్లో ఉంది అనుకోండి, ఇది మైనస్లో ఉన్న టెంపరేచర్. సో ఇక్కడ ఈ ఇంక్లైన్గా డ్రా చేసిన లైన్ ఏమవుతుందంటే హీట్ యాడ్ చేసిన కొందికి ఏమవుతుంది, సో హీట్ యాడ్ చేస్తే టెంపరేచర్ రైజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బౌల్ తీసుకున్నాం అనుకోండి. సో బౌల్ తీసుకుని దీంట్లో వాటర్ని ఫిల్ చేసామనుకోండి, వాటర్ని ఫిల్ చేసి కింద నుంచి మనం హీట్ సప్లై చేస్తున్నాం అనుకోండి. హీట్ సప్లై చేస్తే హీట్ యాడ్ చేస్తే ఏమవుతుంది, లోపల మనం టెంపరేచర్ థర్మోమీటర్ ప్లేస్ చేస్తే ఇక్కడ టెంపరేచర్ రైజ్ అవుతూ ఉంటుంది, లిక్విడ్లో టెంపరేచర్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు హీట్ యాడ్ చేస్తున్నాము. సో హీట్ యాడ్ చేస్తుంటే ఏమవుతుందంటే ఇక్కడ టెంపరేచర్ రైజ్ అవుతుంది. సో ఇక్కడ మైనస్లో ఉన్నది కాస్త హీట్ యాడ్ చేస్తూ వెళ్తున్నప్పుడు మనకి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు రైజ్ అయింది. సో ఇప్పుడు 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మనకి వాటర్కి 3 ఫేజెస్ ఉన్నాయి. ఒకటి సాలిడ్ ఫేజ్ అండ్ అనదర్ వన్ ఈస్ లిక్విడ్ ఫేజ్, అనదర్ వన్ ఈస్ గ్యాసియస్ ఫేజ్ ఆర్ వేపర్ ఫేజ్. సో ఇప్పుడు ఈ 3 ఫేజెస్లోకి సో సాలిడ్ నుంచి లిక్విడ్కి వెళ్ళాలి, లిక్విడ్ నుంచి గ్యాసెస్కి వెళ్ళాలి. సో ఇక్కడ ఒక ఫేజ్ చేంజ్ జరగాలంటే పర్టికులర్గా ఒక పాయింట్ దగ్గర ఫేజ్ చేంజ్ అనేది జరుగుతుంది. సాలిడ్ నుంచి లిక్విడ్కి వచ్చింది అనుకో అంటే ఫేజ్ చేంజ్ జరిగిందని మీనింగ్. సో ఇది ఎక్కడ జరుగుతుంది, ఒకే ఒక టెంపరేచర్ పాయింట్ దగ్గర జరుగుతుంది. సో ఆ పాయింట్ 0కి బిలోలో ఉంటేనేమో ఐస్ పాయింట్ ఉంటుంది, అంటే సాలిడ్ ఉంటుంది. సో ఇక్కడ 0 క్రాస్ చేస్తే ఏముందంటే లిక్విడ్ ఉంటుంది. సో 0 నుంచి 99 వరకు మనకి లిక్విడే ఉంటుంది. సో 0కి బిలోలో చూస్తేనేమో సాలిడ్ ఉంటుంది. సో 0కి బిలోలో సాలిడ్ ఉంటుంది కాబట్టి సో 0 డిగ్రీ సెంటిగ్రేడ్కి రీచ్ అవ్వగానే ఇమీడియట్గా లిక్విడ్ అయిపోదు. సో సాలిడ్ ఉంటుంది. 0 డిగ్రీస్కి స్టార్టింగ్లోనేమో సాలిడ్ ఉంటుంది, ఎండింగ్లోనేమో లిక్విడ్ ఉంటుంది. సో ఈ బిట్వీన్లో మనం ఎంత హీట్ ఇస్తే, ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ యాడ్ చేస్తే ఇది అదే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర సాలిడ్ నుంచి లిక్విడ్గా కన్వర్ట్ అవుతుందో దాన్ని లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. సో ఇక్కడ మనకు రాసింది కూడా అదే, యూనిట్ ఆఫ్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ ఫ్రమ్ సాలిడ్ స్టేట్ టు లిక్విడ్ స్టేట్, ఫ్రమ్ సాలిడ్ స్టేట్ టు లిక్విడ్ స్టేట్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గరే ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఇచ్చినా సరే డిగ్రీ ఆఫ్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. ఎందుకంటే ఈ డిగ్రీస్లో ఇక్కడ ఈ టెంపరేచర్ ఈ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఏమవుతుంది, ఫేజ్ చేంజ్ జరుగుతుంది, సాలిడ్ నుంచి లిక్విడ్ ఫేజ్లోకి కన్వర్షన్ జరుగుతుంది. నెక్స్ట్ 2 డిగ్రీస్ దగ్గర ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 3 డిగ్రీ సెంటిగ్రేడ్కి వెళ్తుంది అనుకోండి. సో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఇక్కడ ఫేజ్ చేంజ్ లేదు. 2 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర లిక్విడ్ ఉంటుంది, 3 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కూడా లిక్విడ్ ఉంటుంది. బట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఏమవుతుంది, 0 డిగ్రీ సెంటిగ్రేడ్కి బిలోలో ఉంటేమో సాలిడ్ అవుతుంది, ఎబోలో ఉంటేనేమో లిక్విడ్ అవుతుంది. ఇక్కడ ఏమవ్వాలి, 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఫేజ్ చేంజ్ జరగాలి, సాలిడ్ నుంచి లిక్విడ్కి ఫేజ్ చేంజ్ జరగాలి కాబట్టి ఇక్కడ టైం ఎక్కువ తీసుకుంటుంది. సో అమౌంట్ ఆఫ్ హీట్ కూడా ఎక్కువ కావాలి. ఆ అమౌంట్ ఆఫ్ హీట్ ఎంత అయితే అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్తే అది మనకి ఫేజ్ చేంజ్ అని జరుగుతుందో దాన్ని లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. సో దీనికి డయాగ్రమాటిక్ ఎక్స్ప్లెనేషన్ ఇది. సో ఐ హోప్ యు ఆర్ అండర్స్టూడ్ వెరీ వెల్. సో నెక్స్ట్, సో దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫర్ వాటర్ the latent heat of fusion is 80 kilocalories per kg or 334 kilojoules per kg. సో ఒక కేజీ ఆఫ్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఇక్కడ ఈ లేటెంట్ హీట్ ఎంత ఇవ్వాలంటే 80 కిలోకాలరీస్ ఆర్ 334 కిలోజౌల్స్. మనం ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే సో 334 కిలోజౌల్స్ ఆఫ్ హీట్ మనం ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే ఒక కేజీ ఆఫ్ సాలిడ్ ఏమవుతుందంటే లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. సో ఇక్కడ ఏమవుతుంది, సాలిడ్ ఫేజ్ నుంచి లిక్విడ్ ఫేజ్కి వచ్చింది. సో లిక్విడ్ ఫేజ్ నుంచి ఇప్పుడు ఏమవ్వాలి, వేపర్ ఫేజ్కి వెళ్ళాలి. సేమ్ డయాగ్రామ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ యూనిట్ మాస్ ఆఫ్ ఈ సబ్స్టెన్స్ టు చేంజ్ ఇట్స్ స్టేట్ ఫ్రమ్ లిక్విడ్ స్టేట్ టు గ్యాసియస్ స్టేట్. ఇక్కడ లిక్విడ్ స్టేట్కి వచ్చింది. సో ఇక్కడ లిక్విడ్ స్టేట్ నుంచి మళ్ళీ గ్యాసియస్ స్టేట్కి వెళ్ళాలి. సో లిక్విడ్ ఎక్కడ వరకు ఉంటుంది, 100 డిగ్రీ సెంటిగ్రేడ్లో. సో ఇక్కడ మనం
0 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మొత్తం లిక్విడే ఉంటుంది. సో 100 డిగ్రీ సెంటిగ్రేడ్ క్రాస్ చేస్తే 101 అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వేపర్ ఫామ్ లో ఉంటుంది. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఏమవుతుంది, సో లిక్విడ్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది, గ్యాసెస్ అండ్ వేపర్ ఫేజ్ కూడా 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. అంటే స్టార్టింగ్ లోనేమో లిక్విడ్ గా ఉంటుంది, ఎండింగ్ లోనేమో వేపర్ గా ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇదే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర దీనికి ఫేస్ చేంజ్ జరుగుతుంది. సో ఇక్కడ ఫేస్ చేంజ్ జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో దాన్నే లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటాం. సో అంటే వేపరైజేషన్ జరగడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అయితే తీసుకుంటుందో ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర దాన్ని లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటాం. లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఈజ్ 540 కిలో క్యాలరీస్ పర్ కేజీ ఆర్ 2260 కిలో జౌల్స్ పర్ కేజీ. ఇక్కడ 2260 కిలో జౌల్స్ అన్న మనం సప్లై చేయాలి, లేకపోతే 540 కిలో క్యాలరీస్ అయినా సప్లై చేయాలి. అంత అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్తే గానీ మనకి 1 kg ఆఫ్ వాటర్ అనేది సో వేపర్ గా కన్వర్ట్ అవ్వదు. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ డయాగ్రామ్ డ్రా చేయవసరం లేదు, ఈ డెఫినేషన్స్ ఒకటి నోట్ చేస్తే సరిపోతుంది. ఈ డయాగ్రామ్ మీకు అర్థం అవడం కోసం నేను డ్రా చేసింది. సో ఇది మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డ్రా చేయనవసరం లేదు.